హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ పంతమా ఎపిసోడ్ 5. విహాన్ శ్రావ్యని కాలేజ్కి వెళ్ళొచ్చు అని చెప్తాడు. శకుంతల పూజ చెయ్యాలి అని అనడంతో పాట కూడా పాడుతుంది. విహాన్ వాళ్ళ నాన్న ఫ్యామిలీ మొత్తం తనని మెచ్చుకుంటారు. సూర్య కూడా వచ్చి సిస్టర్ సాంగ్ సూపర్గా పాడారు అని చెప్తాడు. శ్రావ్య థ్యాంక్స్ అన్నయ్య, రండి టిఫిన్ చేద్దాం అని పిలిచి వెళ్తుంది. విహాన్ కోపంగా చూడు నీ సిస్టర్ నన్ను పిలవచ్చుగా అని సూర్యకి చెప్తాడు. సూర్య నిన్ను చూసి భయపడి ఉంటుంది అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటాడు. శ్రావ్య అందరికీ టిఫిన్ పెట్టి శ్రావ్య కూడా టిఫిన్ తింటుంది. విహాన్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకరోజు విలేజ్కి వెళ్తారు. విహాన్ ఫ్యామిలీ అలాగే సంధ్యావర్మ ఫ్యామిలీ కూడా చంద్రాపురం వచ్చారు. విహాన్ ఆ విలేజ్కి వెళ్ళేసరికి ఫేస్ అంతా డల్గా పెట్టుకుంటాడు. అది అర్థం చేసుకున్న సూర్య బాధపడకురా విహాన్ అని భుజాలపైన చేతులు వేస్తూ ఓదారుస్తాడు. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. విహాన్ వాళ్ళ నానమ్మ విలేజ్లో నేను ఉండను అనడంతో విహాన్ వాళ్ళ నాన్న మోహన్ సరే అని తనను సిటీకి తీసుకువెళ్తారు. మళ్ళీ ఊర్లో జాతర కావడంతో ఇప్పుడు వచ్చారు. అందరూ ఇంటి ముందర వస్తుండగా విహాన్ నానమ్మ అయిన అంజలీదేవి మీరు అందరూ బయట ఉండండి అని చెప్పి ఇంట్లో ఉన్న సర్వెంట్ని పిలిచి కుంకుమ నీళ్లతో దిష్టి తీస్తుంది. అప్పుడే అంజలీదేవి శ్రావ్యని చూసి ఎవరు తను అని అడిగితే కావేరి వచ్చి మా వదిన విహాన్ అన్నయ్య భార్య అని చెప్తుంది. అంజలీదేవి విహాన్ వైపు చూసి హ్యాపీగా శ్రావ్యను హగ్ చేసుకుంటుంది. చాలా థ్యాంక్స్ తల్లి, వాడి మనసుని మార్చి పెళ్లి చేసుకున్నందుకు అని అంటుంది. విహాన్ వెంటనే మేము చాలా టైం ట్రావెల్ చేశాము, ఫ్రెష్ అయ్యి వస్తాము అని శ్రావ్యని తీసుకొని వెళ్తాడు. శ్రావ్యని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. విహాన్ గారు నా హ్యాండ్స్ వదలండి అని చెప్తుంది. విహాన్ నువ్వు నన్ను గారు గీరి అని పిలిస్తే అందరికీ తెలుస్తుంది, కాబట్టి నువ్వు అందరూ ఉన్నప్పుడు అలా పిలవకు సరేనా అని చెప్తాడు. శ్రావ్య కూడా కరెక్టే అనుకొని ఏమని పిలవాలి అని అడుగుతుంది. విహాన్ బావా అని పిలువు అని చెప్తాడు. శ్రావ్య దానికి షాక్ అయ్యి ఏంటి బావా అని పిలవాలా అని అడుగుతుంది. నీకు నచ్చకపోతే హస్బెండ్ అని పిలువు అని చెప్తాడు. నేను మిమ్మల్ని విహాన్ అని పిలుస్తాను అంటుంది. సరే అని విహాన్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. శ్రావ్య కూడా ఫ్రెష్ అయి వస్తుంది. తర్వాత అందరూ కిందకి వస్తారు. విహాన్ వాళ్ళ బాబాయ్ అజయ్ విహాన్ దగ్గరకు వచ్చి మాకు ఈ ఇంటి కోడల్ని పరిచయం చేయవారా అని అడుగుతాడు. విహాన్ శ్రావ్యని కళ్ళతోనే నా దగ్గరికి రా అని పిలుస్తాడు. శ్రావ్య విహాన్ దగ్గరికి వెళ్తుంది. విహాన్ తన పేరు శ్రావ్య, మై వైఫ్ అని చెప్తాడు. అప్పుడే విహాన్ వాళ్ళ బాబాయ్ కూతురు లాస్య అన్నయ్య తను బాగుంది అన్నయ్య అని అంటుంది. అంజలీదేవి వచ్చి డిన్నర్ చేయండి తర్వాత మాట్లాడుకోండి అని డిన్నర్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. అందరూ టేబుల్ దగ్గర తింటారు. కానీ శ్రావ్య తినకుండా లేచి రూమ్కి వెళ్ళిపోతుంది. అంజలీదేవి విహాన్ మాత్రమే గమనిస్తారు. అందరూ తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అంజలీదేవి కన్నా ఇటురా అని చెప్పి కొన్ని ఐడియాస్ ఇస్తుంది. విహాన్ శ్రావ్యకి అన్నం తీసుకొని వెళ్తాడు. శ్రావ్యకి వాళ్ళ అమ్మా నాన్న గుర్తుకు రావడంతో తినకుండా వస్తుంది. విహాన్ రూమ్లోకి వచ్చి ఇదిగో అన్నం తిను అని చెప్తాడు. కానీ శ్రావ్య నాకు వద్దు, ఆకలిగా లేదు అని చెప్తుంది. కానీ విహాన్ ఎందుకు మీ అమ్మా నాన్న గుర్తుకు వచ్చారు కదా అందుకే తినలేదు అని అడుగుతాడు. అవును అని చెప్పి ఏడుస్తుంది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత 1 వీక్కి మీ ఊరికి వెళ్దాం సరేనా అని విహాన్ అడుగుతాడు. శ్రావ్య హ్యాపీగా థ్యాంక్ యూ అని విహాన్ను గట్టిగా హక్ చేసుకుంటుంది. విహాన్ ఒక్క క్షణం షాక్ అయిన వెంటనే శ్రావ్య అని పిలుస్తాడు. శ్రావ్య కొంచెం సిగ్గుగా ఫీల్ అయ్యి సారీ విహాన్ గారు అని అంటే విహాన్ కోపంగా చూస్తాడు. సారీ విన్ను అని పిలుస్తుంది. ఆ మాట విన్న విహాన్ హ్యాపీగా ఏమన్నావు మళ్ళీ అను అనేసరికి విన్ను అని పిలుస్తుంది.
విహాన్ శ్రావ్యని హక్ చేసుకొని బుగ్గపైన కిస్ చేస్తాడు. శ్రావ్య ఏం జరిగింది అని తలుచుకొని సిగ్గుపడుతూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. విహాన్ శ్రావ్య రా డిన్నర్ చెయ్యి అని చెప్తాడు. శ్రావ్య వద్దు అని చెప్పినా కూడా విహాన్ శ్రావ్య దగ్గరికి వెళ్ళి అన్నం తినిపిస్తాడు. శ్రావ్య కళ్ళు నీళ్లతో నిండి విహాన్ను చూస్తూ తింటుంది. శ్రావ్య సోఫాలో పడుకోవడానికి వెళ్తుంది. విహాన్ నువ్వు అక్కడ పడుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడికి రా, బెడ్ పైన పడుకుందాం అని చెప్తాడు. శ్రావ్య భయంగా ఎందుకు అని ప్రశ్నిస్తుంది. విహాన్ చిన్నగా నవ్వి మనం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, అప్పుడు మనం కలిసే పడుకోవాలి కదా అని అడుగుతాడు. అలా శ్రావ్యను టీస్ చేస్తాడు. శ్రావ్య మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా అని పెద్ద కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అడుగుతుంది. విహాన్ కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. మరోవైపు అంజలిదేవి కన్నయ్య శ్రావ్య కిందకి రండి అని పిలుస్తుంది. శ్రావ్య విన్ను అమ్మమ్మగారు పిలుస్తున్నారు, రండి వెళ్దాం, రండి కిందకి అని చెప్పి శ్రావ్య కిందకు వెళ్తుంది. విన్ను కూడా వెళ్తాడు. శ్రావ్య కిందకి వెళ్ళి అమ్మమ్మ పిలిచారు ఏంటి అని అడిగితే ఒక చీర ఇచ్చి కట్టుకొని రమ్మని చెప్తుంది. శ్రావ్య ఎందుకమ్మమ్మ అని అడిగితే వెళ్ళి రెడీ అయ్యిరా అని చెప్పి కావేరిని తీసుకొని వెళ్ళు, నీకు హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది. విహాన్కి కూడా ఒక డ్రెస్ ఇచ్చి రెడీ అయ్యి కిందకి రా అని చెప్తుంది. ఎందుకు గ్రాని అని అడుగుతాడు. అంజలిదేవి వెళ్ళి రెడీ అయ్యిరా కన్నయ్య, నీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్తుంది. శ్రావ్య వైట్ కలర్ చీర కట్టుకొని పొడవాటి జడ నిండా మల్లెపూలు పెట్టుకొని కళ్ళకు కాటుక అలాగే పాపిడిలో కుంకుమ భరణితో చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనే విధంగా ఉంటుంది. అంజలిదేవి శ్రావ్యను అలా చూసి నా దిష్టి తగిలేలా ఉంది తల్లి, నిన్ను చూస్తే నాకు బాగా కావలసిన వ్యక్తిలా అనిపిస్తుంది అని చెప్తుంది. శ్రావ్య సిగ్గుపడుతుంది. థ్యాంక్స్ అమ్మమ్మ గారు అని చెప్తుంది. అప్పుడే విహాన్ వస్తూ శ్రావ్యను చూస్తాడు. సడన్గా హార్ట్ బీట్ స్పీడ్గా కొట్టుకోవడం చూసి నా రాక్షసి నన్ను అలా తన ప్రేమలో పడేస్తుంది అని మనసులో అనుకుంటాడు. అంజలిదేవి కన్నయ్య వస్తావా లేక అక్కడే ఉండి నీ వైఫ్ని అలానే చూస్తూ ఉంటావా అని అంటుంది. విహాన్ వెంటనే సర్దుకొని చెప్పు గ్రాని ఎందుకు, ఇప్పుడు ఇలా అన్ని టాపిక్ చేంజ్ చేస్తాడు. అంజలిదేవి విహాన్ను అర్థం చేసుకొని చిన్నగా నవ్వి సరే కన్నయ్య మీకు పెళ్ళి జరిగింది కాబట్టి మేము రాలేదు, అందుకే మా కోసం చిన్న గేమ్స్ అరేంజ్ చేశాము అని చెప్తుంది. గ్రాని ఏంటి ఇది, వద్దు నాకు నిద్ర వస్తుంది అని చెప్తాడు. అంజలిదేవి నాకు తెలుసు కన్నయ్య నీకు నిద్ర వస్తుంది అని మా కోసం కొంచెం టైం స్పెండ్ చేయండి అని చెప్తుంది. మరోవైపు విహాన్ వాళ్ళ పిన్ని సుకన్య ఒకరికి ఫోన్ చేస్తుంది. విహాన్ శ్రావ్య గేమ్స్ ఆడటానికి రెడీ అవుతారు. ఫస్ట్ గేమ్ వచ్చి పూలబంతి గేమ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే చరణ్ కూడా వస్తాడు. విహాన్ హ్యాపీగా ఉండడం చూసి చిన్నగా స్మైల్ చేస్తాడు. అనుకోకుండా చరణ్కి కళ్యాణి గుర్తుకు వస్తుంది. కానీ ఆ ఆలోచనల్ని పక్కన పెట్టి ప్రజెంట్లోకి వస్తాడు. విహాన్ శ్రావ్య పూలబంతిని ఒకరిపై ఒకరు వేసుకొని ఆడుతుంటారు. శ్రావ్య కూడా గేమ్ని సిగ్గుపడుతూ విహాన్ పైన ప్రాంక్ చేస్తుంది. తమలపాకు గేమ్ కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే అన్ని గేమ్స్ కంప్లీట్ చేసి శ్రావ్యకి పాల గ్లాస్ ఇస్తుంది. అది చూసిన శ్రావ్య షాక్ అయ్యి ఏంటి అమ్మమ్మ గారు అని అడిగితే ఇప్పుడు నీకు పెళ్ళి జరిగింది కాబట్టి నీకు నీ భర్తకి ఫస్ట్ నైట్ అని చెప్తుంది. శ్రావ్య అమ్మమ్మ నేను అది అని చెప్పబోతుంది. కానీ అంజలిదేవి నాకు ఏమీ చెప్పకు, నేను చెప్పింది చెయ్యి అని విహాన్ రూమ్లోకి పంపిస్తుంది. విహాన్ శ్రావ్య ఏమైనా అనుకుంటుందేమో అని చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ శ్రావ్య మీరు టెన్షన్ పడకండి, నాకు అమ్మమ్మ గారు చెప్పారు అని విహాన్కు పాల గ్లాస్ ఇచ్చి విహాన్ కాళ్ళకు దండం పెడుతుంది. విహాన్ షాక్లో ఉంటాడు. విహాన్ పిన్ని సుకన్య ఎవరికి ఫోన్ చేసింది, విహాన్ వాళ్ళ నానమ్మకి కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలుస్తుందా? స్టోరీ ఈజ్ కంటిన్యూ.
Wait for the episode 6. Subscribe to our channel. Thanks for watching.